ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 23 ఉదయం యెహోషువ గ్రంథం 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుండి 80వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. పరలోకం దిగొస్తున్న దేవుని మంచు మీ పైన సమృద్ధిగా దిగునుగాక. మీ ఆలోచనలు యావత్తు దేవుడు నిశ్చయముగా సఫలం చేస్తాడు. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనలోకి తీసుకొచ్చి మీ కన్నుల ముందు, బిడ్డా నీ ఆలోచనకి ఒక రూపాన్ని ఇచ్చాను, ఇదిగో చూడు అని మీతో ఆయన చెప్పబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు వారిచ్చిన ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 44వ కీర్తన 6, 7 వచనాలు. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి కీర్తన, అద్భుతమైన మాటలు. కోరవ కుమారులు పాడిన దైవ ధ్యానం, వారి ప్రార్థన, వారు దేవునికి చేసిన స్తుతి. వారు అంటున్నారు, నా కత్తి నన్ను రక్షింపజాలదు, నా విల్లు నన్ను కాపాడలేదు. ఓ దేవా, మమ్ములను మా శత్రువుల చేతుల నుండి విడిపించువాడువు నీవే అని వారు దేవుణ్ణి పాడుతున్నారు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట వారు తమ బలాన్ని నమ్ముకున్నారు, తమ ఆయుధాలను ఆశ్రయించారు, తమ వింటిని, తమ కత్తిని వారు నమ్ముకొని వారు అదే మార్గంలో కొంతకాలం సాగి వెళ్ళారు. కానీ ఏం జరిగింది? జీవితంలో అపజయం. నా బలం, నా తెలివి, నా జ్ఞానం, నా ధనము, నా బంధువులు, నా బలగం అని ఇలా మీరు మీ బలముగా మీరు అనుకుంటున్నవి ఒకవేళ ఇలాంటివే అయితే మీరు తప్పకుండా ఓడిపోతారు. మీరు గెలవలేరు, మీరు ఆవలి తీరానికి చేరలేరు. ఈ కోరహ కుమారులు ఆ విధంగా ప్రయత్నం చేసి జీవితంలో ఓడిపోయారు. అందుకని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. దేవా, మా విల్లు మాకు జయమునివ్వదు, మా కత్తి మమ్మల్ని రక్షింపలేదు, ఇవన్నీ కూడా మేము పక్కన పెడుతున్నాం. ఒకవేళ ఆ యుద్ధ రంగంలో ఉన్నామంటే ఉన్నాం, మా ఖడ్గం జులిపిస్తున్నామంటే జులిపిస్తున్నాం, కానీ జయం మాత్రం మా కత్తి మీద కాదు, కేవలం మీ మీదనే ఆధారపడింది. నీవే మాకు జయము కలుగు చేయవాడవు, మా శత్రువులని మా ఎదుటి తరుమువాడవు నీవే అని వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శత్రువు మిమ్మల్ని వెంటాడుతున్నాడో, ఏ పరిస్థితి మిమ్మల్ని భయకంపితులను చేస్తుందో, దేనికి మీరు కృంగి కృషించిపోయి మీరు ఆవేదన చెందుతున్నారో, మీ బలము ద్వారా వాటిని జయించలేరు. కేవలం దేవుని ద్వారానే, దేవుడే మీకు జయమిస్తాడు, దేవుడే మీకు విజయం ఇస్తాడు. ఆయన మీద ఆధారపడండి, ఆయన తట్టే చూడండి, ఆయన వైపే కనులెత్తండి. ఆయన కృప ఎన్నటెన్నటికి మిమ్మల్ని విడిచిపోదు. తప్పకుండా జయాన్ని మీరు చూడబోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు కృంగిపోతావు? ఎందుకు భయపడిపోతున్నావు?
ఎందుకు నీవు మానసికంగా వేదనకు గురవుతున్నావు? ఈ ఉదయకాలం ప్రభుని చేయి పట్టుకొని నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నేనే నీకు జయమిస్తాను, నీ కన్నీరు తుడుస్తాను, నీకు ఆదరణ ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను. లే, నువ్వు తేజరిల్లబోతున్నావు. నా మహిమ నీ మీద ప్రకాశించబోతుంది. ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ వాగ్దానాలు మీరు స్వీకరిస్తున్నారా? మీరు వాటిని పట్టుకుంటున్నారా? అయితే ధైర్యంతో లేచి నిలబడండి. అద్భుతమైన విజయాన్ని పొందుకొనబోయే దినాల్లోకి మీరు వచ్చి ఉన్నారు. దేవుడు అటు భాగ్యమును మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడనాడవు. మా బంధువులు, మా బలగం, మా స్నేహితులు, మాకున్న ధనం, మాకున్నటువంటి జ్ఞానం, మాకున్నటువంటి వనరులు మాకు విజయాన్ని ఇవ్వలేవు నాయన. శత్రువులు ఎదుట నుండి మమ్మల్ని తప్పించలేవు నాయన. మా ఖడ్గం, మా విల్లు ఏమాత్రం కూడా మాకు జయమును ఇవ్వలేదు నాయన. కేవలం నీవు మాత్రమే మాకు జయమునిచ్చువాడవు. నీవు మాత్రమే మాకు విజయమును కలుగచేయవాడవు. మా ప్రియులను గొప్ప విజేతలుగా మీరు చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్.